కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతిర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురవా బసగోపవధు శతకోటివృతా స్మరకోటి సమాత్ प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुल नीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेंकटशैलपते सचतुर्मुख षण्मुख पंचमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतिर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरवा बसगोपवधु शतकोटिवृता स्मरकोटि समात् प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुल नीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेंकटशैलपते ఏమ్రా పోరిలకు బీటేస్తున్నావా? ఇంకొకసారి ఇక్కడికి వచ్చినావు అనుకో నరికి పారేస్తా. దిగై
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నీ మంచి హ్యాబిట్ నాకు నచ్చింది. బట్ నీ హెల్ప్ నేచర్ నాకు బాగా నచ్చింది. మా అమ్మ నాన్నలు చూసి మా అమ్మ నాన్నలు కూడా బాగా చూసుకుంటాం అనేది నీకు ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటాను. మీరు వచ్చి మా పెద్దవాళ్ళని ఒప్పిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదండి. అలాగే మా ఇంట్లో వచ్చి మాట్లాడండి. నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. నీ పెద్దవాళ్ళను మా పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మ నాన్నని మా అమ్మ తమ్ముని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అదే అనుకుంటున్నా. నాకన్నా మంచి ఆలోచన ఉన్నట్టుంది మీకు. అందుకునంటే మీరంటే నాకు ఇష్టం. అలాగే మన పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుందాం. తమ్ముడు వస్తున్నాడు. త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. ఏమైందిరా? మొన్ననే చెప్పినా నీకు, మళ్ళీ ఎమ్మడి పడుతున్నావు. ఇద్దా వలిసిందా? చెప్తే అర్థం కాదురా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా? తీక్ బండి తాళంది నాడు. ఇంకొకసారి గల్లీలో కనిపించినావు అనుకో, మర్యాద దక్కదు. మరి ఏమనుకుంటున్నావు? ఆ బండి ఆపు. నువ్వు ఫస్ట్ ఆపరా, బండి ఆపు. తాళం ఇక్కడ కడి, తాళం కడి. నీకు పని చెప్తావు. ఎన్ని రోజులకే చూస్తున్నావు ఆ షాప్ కాడకి ఇట్లా ఎక్కువ చేసేస్తున్నావు నువ్వు. ఏం కావాలరా నీకు అసలు? పక్కదే దిగు, రైట్ రా. నేను మెంటల్ పని చేసినావు అంటే కాళ్ళు చేతులు ఎరగొడతా వెదవా. వెళ్ళిపో. ఏయ్ ఎవట్ తాళం తీసుకో పో. ఇంకొకసారి గల్లీలో కనిపి చంపేస్తా అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే అది ఒక అమ్మాయిని లవ్ చేసిన ఆ అమ్మాయి ఓకే చెప్పింది. కానీ మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుందో లేదో చిన్న టెన్షన్ ఏం టెన్షన్ కానీ ఇంట్లో ఒప్పుకోరు కదా. వేరే క్యాస్ట్, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. కానీ అమ్మాయి ఒప్పుకుంది కానీ క్యాస్ట్ వేరే ఉంది కదా. పెద్దలు ఒప్పుకోవట్లేదు. ఏమో నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ధైర్యం వస్తుంది నువ్వు నాకు చెప్తుంటే. కానీ మరి వెళ్ళాక వస్తుందో అని నాకు సందేహం ఉంది. మరి ఓకే మరి సరే, థ్యాంక్ యూ. గుడ్ కాంపిటీషన్. సరే థ్యాంక్ యూ. అమ్మ, నిన్న అక్క వేరే టోన్తో తిరుగుతుంటే నాకు కనిపించింది. వానికి వార్నింగ్ ఇచ్చిన, అయినా కానీ వాడు వదిలిపెడతాడు అక్కని. అమ్మా, ఏమిటి తప్పుడు చెప్పేది ఏమిటి? తను చాలా మంచోడమ్మా. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాలు ఎరగొట్టు ఇంట్లో కూర్చోబెడతా. నాటకాలు పడద్దు, కూర్చో. ఒరేయ్, చూసినోడివి అక్కడే వాడు కాళ్ళు ఎరగొట్టక వచ్చి నాకు చెప్తావా? ఆల్రెడీ 2 times వానికి వార్నింగ్ ఇచ్చిన, వాడు ఇంటలేడు, ఈమె ఇంటలేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలో అది చేస్తా, చూపిస్తాను నేనేందో. హలో అన్న, ఏడునో అన్న? హలో, ఎవరు మాట్లాడేది? నేను లొకేషన్ మాట్లాడుతున్నా.
ముఖేషా? చెప్పురా ఏంది? మా అక్కెమ్మడి పడుతుండన్న వాడు మన కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. నువ్వు ఎక్కడున్నా వన్ ఫోటో నీకు పంపిస్తా, చూసుకో. అవునా? వాట్సాప్లో చూసుకో. ఎవడాడు? వన్ కాళ్ళు చేతులు ఇరగొట్టి ఎట్లయినా వానికి వార్నింగ్ చెప్పాలన్న. వన్ ఫోటో పంపిస్తున్నా చూడు. సరే ఆ ఫోటో అయితే పంపి నాకు. సరే ఆ ఫోటో అయితే పంపిరా, మనోళ్ళు ఉన్నారు చూసుకోవడానికి. రే సిద్ధు, ఈయన సంగతి ఏందో అయిపోవాలి, మాట ఇచ్చిన. ఏ అన్న ఈడెంతసేపు అన్న ఈ బచ్చాగా వేసి నీకు కనబడతావు. ఓరా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలాసేపు అయింది. అదా ఎక్కండి. అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి అంటే కూడా నాకు ఇష్టము. అమ్మాయికి నేను అంటే ఇష్టం నాన్న. మీ అందరినీ వాళ్ళ అమ్మ నాన్నను మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను. నా పరువు ఏం తీద్దామని చూస్తున్నావా? నా పరువు ఏం కావాలి? ఇద్దరం ప్రేమించుకున్నాం నాన్న. ఏం ప్రేమనా? ఏమైంది? ప్రేమ ప్రేమనంటే ప్రేమ. అమ్మాయి మంచిది. అమ్మాయిలతో బాగా తీరుతున్నాడు. అమ్మాయి మంచిదమ్మా. అమ్మాయి మంచిదమ్మా, మిమ్మల్ని బాగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుందమ్మా. అమ్మ హెల్ప్ నేచర్ అమ్మ, మంచి సేవ చేస్తుందమ్మా, మంచి అమ్మాయి అమ్మ. సేవ ఏ అమ్మాయి చేస్తుంది? కులమైంది దాని కులం వేరు, అది వద్దు అన్న. మాత్రం మనది వేరు వాళ్ళది వేరు డాడీ. కావాలి. డాడీ మన ఈ కాలంలో కులాలు ఒకటి చూస్తున్నారు డాడీ, కానీ అమ్మాయి మాత్రం మంచిది నేను చూసి వచ్చిన డాడీ. అట్లా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ. లేదు. ఏ అమ్మాయితో తిరుగుతున్నావు? డాడీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ. మాట్లాడుతున్నావు? ఒప్పుకోండి డాడీ, అమ్మాయి చాలా హెల్ప్ నేచర్ మంచిగా ఉంది డాడీ. అమ్మాయి మాట్లాడద్దు. అమ్మాయి ఎవరు? ఏంది? ఎక్కడ? కులమైంది? పేరమైంది? వాళ్ళ ఎవరు? డాడీ కులములు ఇప్పుడు ఓటు చూస్తుంది డాడీ. మేము మీ ఇద్దరిని వాళ్ళ తల్లిదండ్రులను మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం డాడీ.
తమ్మి మెకానిక్ దేవుడన్నా మాట్లాడేది? అన్న ఎవరు? అదే ఒకసారి బండి ఖరాబ్ అయింది, వచ్చి చూసుకోవా? ఒకసారి వచ్చిపో. సరే సరే అన్న, వస్తాను ఒక 5 minutesలో వస్తా అక్కడికి. సరే సరే ఓకే సార్. పంపించింది మిమ్మల్ని చెప్పరా? ఎవర్రా నా మీదకి పంపించింది మిమ్మల్ని? ఎవడ్రాడో నా మీదకి పంపించింది? చెప్పండ్రా రై! చెప్పండ్రా రై! ఎవరికి పంపించింది మిమ్మల్ని? చెప్పరా? ఎవర్రా నా మీదకి పంపించింది మిమ్మల్ని? ఎవడ్రాడో నా మీదకి పంపించింది? చెప్పండ్రా రై! ఎవరికి పంపించింది మిమ్మల్ని? చెప్పరా? ఎవర్రా నా మీదకి పంపించింది మిమ్మల్ని? ఎవడ్రాడో నా మీదకి పంపించింది? వాడికి ఫోన్ చేయరా రే, వాడికి ఫోన్ చేయి. ఎవడు పంపించిండో నిన్ను? అన్నా ఒక్కసారి ఇటు రానా? ఎవర్రా నువ్వు? ఎవర్రా? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావురా? రారా, నేను ఈడున్నా. నీ మనుషులను కొట్టి వీడినే నిలబడ్డా. రారా నువ్వు వీడికి. ఎక్కడున్నా నువ్వు? ఇప్పుడు 5 నిమిషాలలో రావాలి, లేకపోతే నీ మనుషులను పీసుగా తెచ్చి నీ ఇంటికి పార్సల్ చేస్తా. లేబే, ఇంత ధైర్యం ఉంటే మా ఊళ్ళ మీద చేసుకుంటావురా నువ్వు? రేయ్ రే ముఖేష్ అన్నా, ఈడేనారా? ఈడే అన్నా.
నొప్పిగా ఉంది, కొంచెం జండుమాం తెచ్చిపెట్టవా? అవునమ్మా. తీసుకురారా. రాణి, అక్కడ డబ్బులున్నాయి, నువ్వైనా కొంచెం జండుమాం తెచ్చిపెట్టమ్మా. నేను ముందే చెప్పాను కదా మీకు, మన పెద్దవాళ్ళని ఒప్పించుకునే మనం పెళ్లి చేసుకున్నాం. పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి, లేదంటే లేదు. సరే మరి, నువ్వు అంటుంటే నాకు బాగా ధైర్యం వస్తుంది. మీ పెద్దవాళ్ళను మా పెద్దవాళ్ళను ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ఓకేనా మరి? సరే మరి, ఓకే ఓకే, బాయ్. అంకుల్ రా. ఏమరా ఇక మారవా మారవా? ఏంద్రా పిచ్చి అమ్మాయి పడబడ్డావు? అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఏమి ఇష్టం రా నీకు? ఏంది అమ్మాయి ఎంబడి అవుతున్నావు? ఇట్లా పిచ్చోడు అవుతున్నావు నువ్వు? నాన్న, అమ్మాయికి కూడా మేము ఏమమ్మాయినా? అమ్మాయి అమ్మాయి అంటే పుట్టినోడు ఖాళీ రావతా బిడ్డ. అమ్మాయికి నేను ఎంత ఇష్టం. ఏమి ఇష్టం? ఎవడో అడుగుతాయి కానీ కులాలు మాత్రమే వేరుగా. ఏ కులం కులం రా నీది? ఏ రోజు కన్నా ఒక అమ్మాయిని చేసుకునేది కదా నాన్న. వద్దురా నా మాటేంద్రా. నాన్న, ఏ రోజుకైనా ఒక అమ్మాయిని చేసుకునేదే కదా నాన్న. పరువు పోతుంది నాది. తెలిసిన అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది నాన్న. ఏం తెలిసిన అమ్మాయిరా? కులాలు మతాలు వేరైతే ఏముంది నాన్న. ఏమో నీ సావు ఒప్పుకోండి నాన్న. మీరు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది నాన్న. నాకు అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మాయి నువ్వు ఏట్లా పడతావు? అమ్మాయి కూడా మా తల్లిదండ్రులు నా వాళ్ళు నా కుటుంబం మొత్తం నన్ను మొత్తం ఇచ్చేస్తారు. అమ్మాయి కూడా అంటున్నా నాన్న, మీరు మీ తల్లిదండ్రులు మాటలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అంటుంది నాన్న. నాన్న అమ్మా, నువ్వనే చెప్పాలి. అమ్మా చెప్పమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. అమ్మా అమ్మా, అమ్మాయి అంటే నాకు ఇష్టమమ్మా. మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటామమ్మా, లేకపోతే పెళ్లి చేసుకోమమ్మా. అమ్మాయి కూడా అదే చేస్తూ పెడుతుందమ్మా. అమ్మాయి కూడా
అదే షరతు పెడుతున్నామ్మా. మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటుంది. నేను కూడా అదే మాటకు ఆమెకు హామీ ఇచ్చినమ్మా. మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే వద్దు అని మాట తీసుకున్నాం. మా ప్రేమ నిజమైనదమ్మా, ఆ నలుగురు లెక్క తిరగలేదమ్మా. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. నాన్నగారితో ఒప్పించమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. మాట్లాడమ్మా, డాడీతో మాట్లాడమ్మా, మా డాడీతో మాట్లాడమ్మా. నువ్వు అమ్మాయి అంటే మంచిది. అబ్బాయి ఎలా ఉన్నాడన్నా? బాగుండమ్మా. మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతుంది. మా అబ్బాయి కూడా మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యలో కులం భేదం వచ్చింది. ఈ కులం భేదం ఏమైనా పట్టింపులు ఉన్నాయా? కులాలు మతాలు పట్టింపులు ఏం లేవన్నయ్య. పిల్లలు ఇష్టపడ్డారు, నేను ఒప్పుకున్నాను. మంచి రోజు చూసుకొని ఇద్దరు పెళ్ళి మంచిగా ఘనంగా చేద్దాం. బాబు, మీ అక్కకి నచ్చిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మరి ఏమంటావు? ఈ మధ్యలో నేనెందుకమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. అన్నయ్య గారు నేనే మీ ఇంటికి వద్దాము మాట్లాడతాను. పర్వాలే అమ్మా. ఆడపిల్ల అయినా మీ ఆడపిల్ల మా ఇంటికి వచ్చినా సంతోషమే. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి కులాలు మతాలు అభివృద్ధి పక్కన పెట్టి మనందరం మనుషులు అన్నయ్య. పిల్లలు కలిసి ఉండేది మనకు కావాలి. సరే అమ్మా, చేద్దామమ్మా. అలాగనే చేద్దాము. ఏదో ఒక రోజు మంచి రోజు చూసి నిజంగా పెళ్లి ఎందుకు ఏడుస్తున్నావురా? నీకు శుభవార్త మంచిది. నేనైనా దేవేంద్ర అయ్యా, మంచి శుభవార్త. నిశ్చయం చేసిన నువ్వు అనుకున్న అమ్మాయితోటి ఓకేనా? సంతోషమా? నువ్వు అనుకునే నిశ్చయమే చేసిన సరేనా? అమ్మాయితోటి ఒప్పించిన మాట్లాడినా సరేనా? ఏం కాదు, ఏం కాదు. నా మనసు ఏం కాదు, అయిపోయిందిగా. నీ అనుకున్నప్పుడు మంచి పేరు సరేనా? ఏం మాట్లాడుకుంటారు? ఏదో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానంట, కులం మతం లేకుండా ఏదో పెళ్లి మాట్లాడుకుంటా. ఏం పెద్ద మనిషిని ఏమో అడిగేది లేదా? అసలు ఏమనుకుంటారో మీరు? ఊర్లో తల ఎత్తుకుని తిరుగుతామా మనము? మమ్మల్ని అడిగేది లేదా? ఏం చేసేది లేదా? ఏమయ్యా, వాళ్ళకి కొవ్వెక్కి పెళ్లి చేసుకుంటా అంటారు, మీకేమో కులం మతం ఏం లేదా? కులం మొత్తం ఏముంది, పిల్లల సంతోషమే వాళ్ళ సంతోషం. ఊర్లో ఏమనుకుంటున్నారు? 10 మంది ఏమనుకుంటారు? ఊరు గురించి మాట్లాడుకుంటా అంటే ఇక మనము పిల్లలం కానీ ఏం ఫైదా. వాళ్ళు మనం కాదనుకుంటే వాళ్ళు ఎట్లయినా పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి చేసేస్తారా మీరు? ఇక వాళ్ళ ఊర్లో పెద్ద మంది అడిగేది ఏం లేదా? ఇక ఊరు పెద్ద మనుషులు అంటే ఇంకేం కావాలండి? వాళ్ళ సంతోషంగా ఉండేది. చూడండి, మరి మేము చేసుకుంటే చేసేయండి. మరి ఇంకేం చేస్తాం మనం? అందరూ ఒప్పించుకున్నాడుతో మనం ఏం కాదని కుదరదు కదా. వాళ్ళ రాత రాసి ఉంది, వాళ్ళు చేసుకుంటారు. ఇక అదంతా సంతోషం. మన పిల్లాడు కదా, చేసుకుని ఏం చేస్తాం? అబ్బాయి బాగుందా? అబ్బాయి బాగున్నా, నువ్వు అన్నాడు కదా. అమ్మాయి ఇంకా చాలా బాగానే ఉంది. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం
కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ సుగుణ. మన తల్లిదండ్రుల ప్రేమను మనం గౌరవిస్తే మన ప్రేమను తల్లిదండ్రులు గౌరవిస్తారు. తల్లిదండ్రుల ప్రేమను గౌరవిద్దాం, ఆ తర్వాతే మన ప్రేమను మన తల్లిదండ్రులు గౌరవిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రియల్ స్టార్ దేవుడు దేవేందర్. నమస్తే. ఈరోజు ఒక మొట్టమొదటిగా మేము ఒక షార్ట్ ఫిలిం చేసాం. సినిమా పేరు వచ్చేసి పవిత్రమైన ప్రేమ. దీనికి డైరెక్షన్, రైటింగ్ అంతా వచ్చేసి మన దేవేంద్రన్న గారు, ప్లస్ కెమెరామెన్ వచ్చేసి రాకీ, డిఓపి వచ్చేసి అన్నప్రసాద్ అన్న గారు. మా సినిమాని చూసి ఆదరించి లైక్స్ అండ్ షేర్ చేసి మా సినిమా అనేది ఒకటి పబ్లిక్ అందరికీ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి.